ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. సో ఆస్క్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో చూద్దాం. సో ఇక్కడ ఆస్క్ ఒక మీనింగ్ ఏంటి? అడగడం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను అడుగుతాను, ఐ ఆస్క్. అతను అడుగుతాడు, హీ ఆస్క్స్. అతను అడిగాడు, హీ ఆస్క్డ్. అతను ఇప్పుడే అడిగాడు, హీ హ్యాజ్ ఆస్క్డ్ జస్ట్ నౌ. అతను ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, హీ ఈజ్ ఆస్కింగ్ నౌ. అతను అడగాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ టు ఆస్క్. నేను అడగాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఆస్క్. అతను అడగగలడు, హీ కెన్ ఆస్క్. నువ్వు అడగాలి, యూ షుడ్ ఆస్క్. అతను అడగవచ్చు, హీ మైట్ ఆస్క్. అతను చిన్నతనంలో అడిగేవాడు, హీ యూస్ టు ఆస్క్ హిస్ చైల్డ్హుడ్. అతను అడగాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు ఆస్క్. అతను అడగాల్సిన అవసరం లేదు, హీ డజంట్ నీడ్ టు ఆస్క్. హీ డజంట్ నీడ్ టు ఆస్క్. అతను అడగాల్సిన అవసరం ఉంది, హీ నీడ్స్ టు ఆస్క్. నేను అడగాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు ఆస్క్. ఆమె అడగాలనుకుంటోంది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఆస్క్ని యూజ్ చేసి ఎన్ని రకాలుగా మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.